అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గత పాసర త్రిబుల్-ఐటీలో 2021 నుంచి ఫస్ట్ మెయిన్ సర్వీస్ కంపెనీ వచ్చినప్పటి నుండి మాకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది. 2021 నుంచి వీడియో డబ్బులు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు వీడియో డబ్బులు కూడా ఇవ్వడం లేదు. అంతేకాకుండా పెరిగిన జీతాలు 3 నెలల నుంచి జనవరి 2025 నుంచి ఇస్తానని చెప్పి ఈ రోజు వరకు ఇస్తానని చెప్పి మళ్ళీ ఈరోజు పాత డబ్బులు జీతాలే ఇస్తామని చెప్పేసి మళ్ళీ మాట మార్చడం జరిగింది. అందుకే మేము ఈ సమ్మెలో ఈ ధర్నా కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. మేము 2021 నుండి 1వ డేటు 10వ నెల 2021 నుండి 1వ డేట్ 3వ నెల 2025 వరకు 250 నుంచి చేస్తున్నాం కైకి. ఫస్ట్ శాలరీ మాత్రం వాళ్ళ పని కాబట్టి వాళ్ళు 10,000 ఇచ్చిండ్రు, ఒకటే నెల ఇచ్చిండ్రు. ఒక నెల తర్వాత మొత్తం ఇక 250 రూపాయలు కాడికే ఇస్తున్నారు. 5,500 ఫస్ట్ ఒక నెల మాత్రం అకౌంట్లో వేసిండు. ఇక అప్పటి నుంచి ఏమన్నా అంటే బెదిరిస్తుంది, చేసి చేయండి లేకపోతే లేదని గేట్ బయట ఉండమంటారు. ఎవరు బెదిరిస్తున్నారు? మురళి సార్ కాంట్రాక్టర్ ఇస్తున్నారు. వీసీ సార్కి మాకు పర్మిషన్ ఇవ్వకొచ్చిండు మాట్లాడడానికి. పోయినాం మస్తు సార్లో పోయినాం కానీ మాకు మాట్లాడడానికి పర్మిషన్ ఇవ్వట్లేదు. మధుసూదన్ సార్ సంబంధం లేదు వాళ్ళతో ఎందుకు చెయ్యము. 2021 నుంచి మాకు పెరిగిన జీతాలు, వీడిగా డబ్బులు, ఇప్పటి పెరిగిన జీతం నుంచి 20 వరకు వేసింది లేదు. చెప్పుడే ఎప్పుడు అమ్మ పోయినప్పుడల్లా 3, 4, 5 పోయినప్పుడు ఆఫీసులో వేస్తాం అంటారు. ఈసారి ఎక్కడికి వెళ్ళి పేపర్ పంపించినా ఇక పోలేదు అని ఇదే మాట మలిపేసుడు. అమ్మ చెయ్యండి అని ఏంటంటే సార్ చేస్తున్నాం, మాకు వీడియో డబ్బులు, మాకు పెరిగిన జీతం కావాలి. మీరు ఎందరు మంది పని చేస్తున్నారు ఇక్కడ? మేము 210 మంది ఉన్నాం సార్. 210 మంది ఉన్నాం. ఎన్ని సంవత్సరాల నుండి చేస్తున్నారు? ఎన్ని సంవత్సరాలు రానోళ్ళ పని వాళ్ళు చెప్పిన పని చేస్తున్నాము. మాకు డబ్బులు, మాకు పెరిగిన జీతం కావాలి సార్. మాకు బొంగ పట్టి 4 సంవత్సరాలు. వీసీ వచ్చి 3 నెలల అమ్మ నా ఎక్కడ వచ్చాను తప్పించుకున్నాడు. ముస్లింకు 10,000 ఇస్తాను నిన్నటి తప్పించుకున్నాడు. ఇప్పటికి వీలేడు. మాకు బాధ అవుతుందని మేము గేటు కూర్చున్నాం. మాకు సార్ మాకేమన్నాడు, కూర్చుంటా అంటే కూర్చున్నాం. ఆయన రావాలా, మాకు వీడియో డబ్బులు వాడాలా, మాకు పెరిగిన జీతం వాడాలా, మేము లోపలికి పోవాలి. మాకు మధుసూదన్ సార్ ఇప్పుడు అన్నాడు, ఆయన మాట 10 సార్లు విన్నాం. మేము పెరిగిన జీతం మాకు వాడాలా, మాకు పాత జీతం పెరిగిన జీతంతో పాటు ఈ 3 నెలల జీతం కూడా ఇవ్వాలి. అయితేనే మీరు పనులకు పోతారు, లేకుంటే పోరు.
ఆయన రావాలి. మాకు చెప్పిండు నిన్న ఒక తీరు ఇయ్యాల ఒక తీరు. మురళి సార్ ఇన్ఛార్జ్ 2021 నుండి ఇప్పటి వరకు మాకు పెరిగిన వీడియో డబ్బులు ఇప్పటి వరకు ఇవ్వడం లేదు. అడిగిన కొద్దిగా ప్రతిసారి ఒక నెలకి ఇస్తామా వచ్చే నెలకి ఇస్తామని చెప్పడం జరుగుతుంది. రెండో విషయం, ఇంతకుముందు 2022లో కలెక్టర్ ఆఫీస్లో ఇవ్వడం జరిగింది సమ్మె నోటీసు. మళ్ళీ 23లో కూడా సమ్మె నోటీసులు ఇవ్వడం జరిగింది. అన్ని సమ్మె నోటీసులు మా దగ్గర రిసీవ్ కాపీలు ఉన్నాయి. అయినా కానీ 21 నుంచి 2025 వరకు ఇప్పటి వరకు కూడా మా సమస్యలకు పరిష్కారం చేయట్లేదు. కాబట్టి అందువలన ఇవాళ మాకు రోడ్డు మీద వచ్చే పరిస్థితి వచ్చింది. మాకు ఉన్న ఇక్కడ ఇన్ఛార్జ్ గారు మాకు ఏమైనా అడిగితే దాని విషయంలో మాకు ఎటువంటి సంబంధం ఇవ్వట్లేదు. ఏమన్నా అంటే 2021 నుంచి ఇప్పటి వరకు టెక్నీషియన్ ప్రాబ్లం నడుస్తుందని చెప్పడం జరుగుతుంది. 2001 నుంచి ఇప్పటి వరకు టెక్నీషియన్ ప్రాబ్లం నడుస్తుందా? రెండో విషయం, మాకు ఒత్తిడి పెట్టి మాకు ప్రెషర్ పెట్టి ఏం చేయకపోయినా తప్పులో ప్రచారం చేసి మా మీద నిందలు పెడుతున్నారు. మా మీద ఏదో రిపోర్టులు రాసినా పర్వాలేదు, మేము దేనికన్నా సిద్ధం ఉన్నాం. మేము కష్టం చేస్తున్నాం కావచ్చు, ఆ కష్టంకి ఫలితం మాకు ఇవ్వాలా? మేమేం ఎవరి దగ్గర బిచ్చం అడగట్లేదు. కాబట్టి మీకు పోరాడి మా హక్కుని మేము సాధించుకోవాలని మేము ఈ నిరాశనం చేస్తున్నాం. అందువలన ఈ రంజాన్ పండుగ రాకముందు 3 నెలల నుంచి కొత్త వీసార్ వచ్చినప్పటి నుంచి కూడా చెప్పడం జరుగుతుంది. అయ్యా మాకు ఇట్లాంటి వీడియో డబ్బులు రావాలా, మళ్ళీ పిఎస్ స్లిప్లు ఇవ్వాలా, కానీ ఇవ్వట్లేదు. ఎంత చెప్పినా మురళి ఇన్ఛార్జ్ అనే ఇక్కడ ఫస్ట్ మెయిన్ కంపెనీ ఆయన ఉన్నాడు, వీసీ సార్ పేరే చెప్తున్నాడు. అతను ఏమని వీసీ సార్ సైన్ పెట్టకొచ్చిండు, వీసీ సార్ సైన్ పెట్టకొచ్చిండు అని ప్రతిసారి ఇదే మాట చెప్పడం జరుగుతుంది. మళ్ళీ వీసీ సార్కి చెప్తే కూడా సరే నేను పెట్టేస్తా అని వీసీ సార్ చెప్తుండు, కానీ ఇతను వీసీ సార్ దగ్గర ఇతను పోవడం లేదంట. ఇది మాకు నడిచే ప్రాబ్లాలు. ఇప్పుడు రంజాన్ పండుగ వచ్చింది, ఉగాది వచ్చింది. మొన్న కూడా రీసెంట్లీ తుర్గొల్లకు దగ్గర ముస్లిం వాళ్ళు ఒక 20 మంది ఉంటారు. వాళ్ళకి 10,000 రూపాయలు ఇస్తా అని హామీ ఇచ్చి ఇప్పుడు మళ్ళీ తెల్లారి ఇస్తా పైసలు అన్నాక ఇప్పుడు తెల్లారి మళ్ళీ మారిపోయిండు. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, నేను ఇవ్వలేను, మీకు ఇప్పుడు కొత్త సాలరీ వేస్తా, ఇవాళ ఖచ్చితంగా కొత్త సాలరీ వేస్తా అనుకుంటా. మళ్ళీ సాయంత్రం కాగానే కాదు కొత్త సాలరీ మేము ఇవ్వలేము, పాత సాలరీ ఇస్తామని చెప్పడం జరుగుతుంది. మళ్ళీ 2 రోజుల తర్వాత కొత్త సాలరీ వేపిస్తా అని మాట ఇస్తున్నారు. కానీ కొత్త సాలరీ 2021 నుంచి రాకపోవడం వలన మేము ఇవాళ రోడ్డుకి రావాల్సిన పరిస్థితి వచ్చింది. అందువల్లనే కొద్దిగా దయచేసి మాకు అయ్యా వీసీ సార్ గారు కొద్దిగా దయచేసి మాకు ఖచ్చితంగా వీడియో డబ్బులు అలా పే స్లిప్లు ఖచ్చితంగా ఇప్పించాలని కోరుకుంటున్నాం సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.